మన మదనపల్లి గురించి చాలా చరిత్రలే విన్నాం, కానీ మన మదనపల్లికి ఆవిర్భావ దినోత్సవం ఉందని ఎవ్వరికీ తెలియదు. ఎఫ్ఏ కాలరిడ్జ్, మెంబర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్, 1911లో రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మదనపల్లి అనే పుస్తకం నుంచి ఈ విషయాన్ని మా మదనపల్లి ఇన్ఫో టీం వెలికి తీసాం. ఇప్పుడున్న ఈ మదనపల్లి పట్టణం శాలివాహన శకం 1539 నాటిది, అంటే క్రీస్తు శకం 1618 నాటిది. ఎఫ్ఏ కాలరిడ్జ్ వారు మదనపల్లిలోని ఒక పాత ఇంట్లోని ప్రచురణలో ఈ మదనపల్లి పట్టణం గురించి ఈ విధంగా ఉండడం గమనించారట. శ్రీమాన్ యాలగిరి నాగప్ప నాయని గారు మరియు వారి తండ్రి యాలగిరి అహోబిల నాయని గారు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారట. ఆ సమయంలో గోవులు మరియు ప్రజల ఆరోగ్యాలు కుదుటిగా ఉండేవి కాదట. అహోబిల నాయని గారు ఇది గమనించి ఈ పట్టణాన్ని, ప్రజలని ఆరోగ్యవంతమైన ప్రదేశానికి మార్చాలి అనుకున్నారు. వారి ఆస్థాన జ్యోతిష్యులు అయిన ఉదయగిరి సిద్ధంబట్టు మరియు గొర్రంకొండ జోష్యులని చుక్కలవర్తి దిన్నె అనే ప్రాంతానికి తరలించడానికి ధర్మదేవతని ప్రార్థించమని ఆజ్ఞాపించారు. ఆ పద్ధతిలో భాగంగా నగిరి ఆవులను విడవుగా అవి ఆ చుక్కలు దిన్న ప్రాంతానికి వచ్చి ఆగాయి. అప్పుడు రాజైన అహోబిలం నాయని గారు ఈ మదనపల్లి పట్టణాన్ని స్థాపించడానికి జ్యోతిషులని ఒక మంచి ముహూర్తం పెట్టమని కోరగా ఇక వారు ఒక ముహూర్తాన్ని అయితే ఖరారు చేశారు. పింగళి నామ సంవత్సరం వైశాఖ మాస శుద్ధ దశమి ఉత్తరా నక్షత్రం 5:30 గడియ చంద్ర ముహూర్తం శాలివాహన శకం 1539 ముహూర్తాన్ని ఖరారు చేశారు. దీన్ని బట్టి మే 9న మన మదనపల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా 407 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మన మదనపల్లికి